పూరిని ఇబ్బంది పెట్టిన పవన్ కళ్యాణ్. తొలి ప్రేమ మెగా హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఆ తర్వాత ఆయన చేసిన తమ్ముడు కూడా సూపర్ హిట్ అయింది. దీని తర్వాత ఏమిటి అని స్టోరీస్ వింటున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ దగ్గర 18వ అసిస్టెంట్గా పనిచేసిన ఒక యంగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి ఆఖరికి ఎలాగోలా మన హీరో గారి అపాయింట్మెంట్ సంపాదించాడు. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో కాదు, ఇప్పుడు తెలుగు సినిమా టాప్ డైరెక్టర్లో ఒకరు పూరి జగన్నాథ్. ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడే పూరి స్టైల్ పవన్కి బాగా నచ్చింది. ఇక అతని కథ అంటారా, పవన్కి ఆ స్టోరీ మీద బోలెడని డౌట్లు. స్టోరీ డిస్కషన్ మొదటి రోజు నుంచి పూరికి కష్టాలు మొదలయ్యాయి. స్టోరీని ఇలా మార్చి అలా మార్చి రాస్తూనే ఉన్నాడు పూరి జగన్నాథ్. ఆఖరకు క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ పూరికి పవన్ తిక్క అడ్డం వచ్చింది. జగన్ ఈ క్లైమాక్స్ బాలేదు, వేరే ఆలోచించు అని చెప్పి మళ్ళీ పంపించేశాడు పవన్. జగన్కు ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్తో ఈ ప్రాజెక్ట్ వదిలేద్దామనే ఆలోచన కూడా వచ్చింది. ఇక ఏమైతే ధైర్యంగా చెప్పేద్దామని ఒకరోజు పవన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చాలా ఆలోచించాను, ఈ స్టోరీకి ఇదే కరెక్ట్ క్లైమాక్స్, వేరే అయితే సూట్ అవ్వదు, వేరే క్లైమాక్స్ పెడితే సినిమా బాగా రాదు, ఇక మీ ఇష్టం, కాదు కుదరదు అంటే నేనే డ్రాప్ అయిపోతా అని చెప్పేశాడు. పూరి జగన్నాథ్ ఆవేశం చూసి పకపకా నవ్విన పవన్, బాబు జగన్, నువ్వు చెప్పిన క్లైమాక్స్ నాకు ఫస్ట్లోనే నచ్చేసింది, ఆ క్లైమాక్స్ పైనే నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉందో చెక్ చేయడానికి అలా అన్నాను అని అన్నాడట. మొత్తానికి పవన్ ఆడిందంతా డ్రామా అని పూరికి అప్పుడు కానీ అర్థం కాలేదు. ఇక పవన్ గారు నెక్స్ట్ డౌట్, పూరి జగన్నాథ్ ఈ కథను డైరెక్ట్ చేయగలడా అన్నదే. స్టోరీ ఇచ్చేయవచ్చు కదా, వేరే డైరెక్టర్తో చేద్దామని కూడా అన్నాడట. లేదు సార్, ఈ స్టోరీ నేనే డైరెక్షన్ చేస్తాను, అవకాశం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాడు పూరి. సరే చూద్దాంలే అలా అని 2 నెలలు దాటవేశాడు పవన్ కళ్యాణ్. వెయిట్ చేసి విసుగుపోయిన జగన్ ఒకరోజు పవన్ గారు నాకు అవకాశం ఇస్తారా ఇవ్వరా అని ముక్కుసూటిగా అడిగేశారు. 2 డేస్ తర్వాత చెప్తానని పంపేశారు పవన్ కళ్యాణ్. 2 రోజుల తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని పూరి జగన్నాథ్ పవన్ ఇంటికి వెళ్లారు. ఎందుకంటే ఈరోజు పవన్ ఓకే చెప్తే తన లైఫ్ పూర్తిగా మారిపోతుంది కదా. పవన్ ఇంటికి వెళ్ళిన జగన్ గంట సేపు పవన్ గురించి వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడే వచ్చిన పవన్ నెక్స్ట్ వీక్ కలువు అని సింపుల్గా చెప్పేశాడు. డ్రైవర్తో జగన్ డ్రాప్ చేసి రమ్మన్నాడు కూడా. అప్పుడు ఆ విచిత్రం జరిగింది. పూరి జగన్నాథ్ని తీసుకువెళ్తున్న డ్రైవర్ సడన్గా జగన్ వెక్కి అడవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఏమైందన్నా, ఏమైంది అని పదే అడగడంతో, మా అమ్మకు ఒంట్లో బాలేదు, అర్జెంటుగా రమ్మని వైజాగ్ నుంచి ఫోన్ వచ్చింది, కానీ ఈరోజు పవన్ గారు రమ్మన్నారని ఊరు వెళ్లకుండా సార్ దగ్గరికి వచ్చాను, ఆయన ఇలా అన్నారు అని తన మనోవేదన చెప్పేసరికి షాక్ గురైన డ్రైవర్ కారును పవన్ ఇంటి వైపు తిప్పాడట. నేరుగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు అతనికి చాలా అన్యాయం చేశారు, అమ్మకు బాలేదంటే ఊరు వెళ్లకుండా ఎన్నో ఆశలు పెట్టుకుని మీ దగ్గరికి వచ్చేశాడు అతను, మీరు ఇలా చేశారు, ఇది అన్యాయం అంటూ తన ఆవేశాన్ని పవన్ కళ్యాణ్ ముందు వెళ్ళబుచ్చాడు. డ్రైవర్ మాటలకు షాక్ అయిన పవన్ వెంటనే జగన్ని పిలిచి, ఐఎమ్ సారీ జగన్, నువ్వే ఈ సినిమాకి డైరెక్టర్, ఇక నో మోర్ డిలే, ఊరు వెళ్ళి వచ్చే సినిమా స్టార్ట్ చేద్దామని అన్నాడట. అలా మొదలైన మూవీయే బద్రి. పెద్ద హిట్ అవడం, పూరి జగన్నాథ్ పెద్ద డైరెక్టర్ అవడం వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందన్నమాట.